డియర్ స్టూడెంట్స్, మనం గతంలో 4 రకాలైనటువంటి సెంటెన్స్ల గురించి చెప్పుకున్నాం. అవి డిక్లరేటివ్ సెంటెన్స్లు, ఇంపరేటివ్ సెంటెన్స్లు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు. ఇది 4 సెంటెన్సెస్ అనేటువంటి రైమ్లో ఉంటుంది. ఇది ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే అది ఎలా ఉంటాయి ఆ సెంటెన్స్లు అనేది మనం చెప్పుకున్నాం. ఈరోజు అదే సెంటెన్స్ల గురించి మరొకసారి గుర్తు చేసుకుందాం. అదే ఈ రైమ్ అనమాట. వీటిల్లో మొదటిది వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్స్. అక్కడ మనం ఏ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకున్నామో ఇక్కడ అదే ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. చూడండి జాగ్రత్తగా. హీ ఈజ్ రీడింగ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే హీ ఈజ్ రీడింగ్ ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పంటాం. ఇది ప్రొనౌన్తో మొదలైంది చూడండి. లేదంటే రాజు ఈజ్ రీడింగ్ అని కానీ చెప్పచ్చు, దే ఆర్ రీడింగ్ అని కానీ. అంటే ఈ వాక్యం అనేటువంటిది డిక్లరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ప్రొనౌన్తో కానీ లేదా నౌన్తో కానీ మొదలవుతుంది అనమాట. అదేవిధంగా దీని చివరి వచ్చేసేటప్పటికి ఫుల్ స్టాప్ అనేటువంటిది వచ్చింది చూసారా. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్లో మొట్టమొదటి స్టార్టింగ్ వచ్చేసి నౌను ప్రొనౌన్లతో కానీ మొదలవుతుంది, లాస్ట్లో వచ్చేసి ఫుల్ స్టాప్ తోటి ముగింపునిస్తాయి అనమాట. సరే, దీని తర్వాత చూడండి ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అంటే ఈ హీ ఈజ్ అనేటువంటిదాన్ని అటు ఇటు తిరగదిప్పి రాసేసుకున్నాం. చూడండి జాగ్రత్తగా. ఐఎస్ ఈజ్ హీ రీడింగ్. ఇది ఒక ప్రశ్న. అయితే ఈ ప్రశ్న దేంతో మొదలైంది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది హెల్పింగ్ వెర్బ్తో మొదలైంది. ఆ రైమ్లో కూడా మనం చెప్పుకున్నాం హెల్పింగ్ వెర్బ్తో మొదలయ్యే వాటిని ఎస్ ఆర్ నో ప్రశ్నలు మనం చెప్పన్నమాట. ఈజ్ హీ రీడింగ్, ఆర్ దే గోయింగ్, ఈజ్ దిస్ ఏ బ్యాగ్, వీటన్నిటికీ కూడా మనం ఎస్ ఆర్ నో ఏదో ఒకటి సమాధానం చెబితే సరిపోతుంది. అలాగే డబుల్ హెచ్ వర్డ్స్ తోటి మొదలయ్యే ప్రశ్నలు. దీన్నే చూడండి. ఈజ్ హీ రీడింగ్ ఉన్నది కదా, హౌ HOW హౌ ఈజ్ హీ రీడింగ్, హౌ ఈజ్ హీ రీడింగ్. ఇది చూడండి, ఇది కూడా క్వశ్చన్ మార్క్ తోటే ముగింపు అయిపోయింది. ఇక్కడ దీని స్టార్టింగ్ వచ్చేసేటప్పటికి డబుల్ హెచ్ వర్డ్ తోటి మొదలైంది. ఇలాగ డబుల్ హెచ్ వర్డ్ తోటి మొదలయ్యే వాటిని ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్పలేము, దీనికి వివరణ ఇవ్వాలన్నమాట. హౌ ఈజ్ హీ రీడింగ్ అంటే హీ ఈజ్ రీడింగ్ వెల్ అంటే బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. ఎస్ ఆర్ నోతో మాత్రం మనం సమాధానం ఇవ్వలేము. సో ఇది మనం ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అనేటువంటివి హెల్పింగ్ వెర్బ్తో కానీ లేదా డబుల్ హెచ్ వర్డ్స్తో కానీ దేనితోటైనా సరే మనకి దీంట్లో మొదలవుతాయి అన్నమాట. దేంతో మొదలైనా వీటి చివరన అనేటువంటిది ఏముంటుంది, క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ల గురించి చెప్పుకున్నాం మనం. చూడండి, రీడ్ దిస్ లెసన్ అనేది దాంట్లో మనం చెప్పుకున్నది. రీడ్ దిస్ లెసన్ ఇది దేంతో మొదలైంది, రీడ్ అనేటువంటి ఒక వెర్బ్తో మొదలైంది. ఎప్పుడైనా వెర్బ్తో మొదలయ్యేటువంటి ప్రశ్నల్ని వెర్బ్తో మొదలయ్యేటువంటి సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్లు. ఇది మమ్మీ గివ్ మీ ఫుడ్, టేక్ దిస్ బుక్, కమ్ హియర్, ఇటువంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. దీనికి కూడా చివరన ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక తర్వాత లాస్ట్లో వచ్చేసేటప్పటికి వావ్ ఇట్స్ వండర్ అనేటువంటిది ఒకటి చెప్పుకున్నాం. ఇది కూడా ఫుల్ స్టాప్ తోటే ఉంది. దీంట్లో ఆశ్చర్యార్థకం ఉంటుందన్నమాట. వావ్ అనేటువంటిది ఉంది చూసారా, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. దీనికి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేటువంటిది ఉంటుందన్నమాట దీంట్లో. దీనిని వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటాం. సో వీటిని కనుక మనం 4 చూసుకున్నట్లయితే మొట్టమొదటి డిక్లరేటివ్ సెంటెన్స్ వచ్చి నౌను ప్రొనౌన్తో మొదలవుతుంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్లు హెల్పింగ్ వెర్బులతో కానీ డబుల్ హెచ్ వర్డ్స్తో కానీ మొదలవుతాయి. అలాగే చివర క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లు వచ్చేసి వెర్బ్తో మొదలైతే లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వచ్చేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఇది ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసేటువంటి వాక్యం అనమాట. సో ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు నాతో పలకాలి, ఓకేనా. డిక్లరేటివ్ సెంటెన్స్లనే స్టేట్మెంట్లని కూడా అంటాము. నౌను ప్రొనౌన్లతో మొదలవుతాయి, ఫుల్ స్టాప్తో ముగింపునిస్తాయి.
ఇంటరాగేటివ్ సెంటెన్సులనే ప్రశ్నించే వాక్యాలని అంటాం. హెల్పింగ్ వెర్బుతో మొదలగు వాటిని ఎస్ ఆర్ నో ప్రశ్నలు అని అంటాం. డబుల్ హెచ్ వర్డ్తో మొదలగు వాటిని వివరణాత్మక ప్రశ్నలు అంటాం. ప్రశ్నలు ఎలాగ మొదలైనాను క్వశ్చన్ మార్కుతో ముగింపునిస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్సులనే ఆజ్ఞావాక్యాలని అంటారు. వెర్బులతో ఇవి మొదలవుతాయి, ఫుల్ స్టాప్తో ముగింపునిస్తాయి. ఆశ్చర్యార్థక వాక్యములని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటాం. వీనిలో ఆశ్చర్యార్థకముండును, సడన్ ఫీలింగ్స్ నివి తెలిపేను. ఇది మన రైము. ఇప్పుడు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా పలకండి. డిక్లరేటివ్ సెంటెన్సులని స్టేట్మెంట్లని కూడా అంటాము. డిక్లరేటివ్ సెంటెన్సులనే స్టేట్మెంట్లని కూడా అంటాము. నౌను ప్రొనౌన్లతో మొదలవుతాయి. ఫుల్ స్టాప్తో ముగింపునిస్తాయి. ఇంటరాగేటివ్ సెంటెన్సులనే ప్రశ్నించే వాక్యాలని అంటాం. హెల్పింగ్ వెర్బ్స్తో మొదలగు వాటిని ఎస్ ఆర్ నో ప్రశ్నలు అని అంటాం. డబుల్ హెచ్ వర్డ్స్తో మొదలగు వాటిని వివరణాత్మక ప్రశ్నలు అంటాం. ప్రశ్నలు ఎలాగ మొదలైనాను క్వశ్చన్ మార్కుతో ముగింపునిస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్సులనే ఆజ్ఞావాక్యాలని అంటాము. వెర్బులతో ఇవి మొదలవుతాయి. ఫుల్ స్టాప్తో ముగింపునిస్తాయి. ఆశ్చర్యార్థక వాక్యములనే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటాం. వీనిలో ఆశ్చర్యార్థకముండును, సడన్ ఫీలింగ్స్ నివి తెలిపేను. ఇప్పుడు అందరం కలిసి చెప్దాం. డిక్లరేటివ్ సెంటెన్సులనే స్టేట్మెంట్లని కూడా అంటాము. నౌను ప్రొనౌన్లతో మొదలవుతాయి, ఫుల్ స్టాప్తో ముగింపునిస్తాయి. ఇంటరాగేటివ్ సెంటెన్సులనే ప్రశ్నించే వాక్యాలని అంటాం. హెల్పింగ్ వెర్బ్స్తో మొదలగు వాటిని ఎస్ ఆర్ నో ప్రశ్నలు అని అంటాం. డబుల్ హెచ్ వర్డ్స్తో మొదలగు వాటిని వివరణాత్మక ప్రశ్నలు అంటాం. ప్రశ్నలు ఎలాగ మొదలైనాను క్వశ్చన్ మార్కుతో ముగింపునిస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్సులనే ఆజ్ఞావాక్యాలని అంటారు. వెర్బులతో ఇవి మొదలవుతాయి,
ఫుల్ స్టాప్తో ముగింపునిస్తాయి. ఆశ్చర్యార్థక వాక్యములనే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటాం. వీనిలో ఆశ్చర్యార్థకముండును, సడన్ ఫీలింగ్స్ నివి తెలిపేను. ఓకేనా? ఈ రైమ్ని జాగ్రత్తగా నేర్చుకోండి, ఎందుకంటే దీని తర్వాత వచ్చేటువంటి రైము దీని మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నమాట. దీంట్లో నియమాలు మనం బాగా నేర్చుకుంటేనే తర్వాత రైమ్స్ని చాలా సులభంగా నేర్చుకోగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ.